గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ శాసనసభ్యుడు, అలాగే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైనటువంటి నాయకుడు అనాల. ఒకప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిచి ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి తర్వాత విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా గెలిచారు. సుదీర్ఘకాలం నుండి రాజకీయంలో ఉన్నారు. మచ్చ ఎరుగునటువంటి మనిషిగా ఆయనకు ఉన్నటువంటి పేరు. తాజాగా అకస్మాత్తుగా ఫేస్బుక్లో ఒక పోస్టు, అయితే ఆ పోస్టు పెట్టినటువంటి వ్యక్తి పేరు రామ్మోహన్ అని పెట్టాడు. అది కూడా లేటెస్ట్గా క్రియేట్ అయినటువంటి ఒక అకౌంట్, దాంట్లో ఇంకేమీ లేదు. దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏమని, అందులో ఒక అమ్మాయితో ఆయన చాట్ చేస్తున్నట్టు ఒక వ్యక్తి ఆ పోస్ట్ పెట్టాడన్నటువంటి విధంగా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఏంటయ్యా అంటే అందులో ఉన్నటువంటిదంతా కూడా చాలా దారుణమైనటువంటి, ఏదో ఆయనకి దగ్గర పని చేసినటువంటి వ్యక్తి ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట. ఈ పోస్ట్ వివరాలు చూస్తే, గద్దె రామ్మోహన్ గారు నమస్తే, నన్ను వాసు అంటారండి, నేను గుర్తున్నానా సార్? అదే అండి, గత 15 సంవత్సరాలుగా నాతో అడ్డమైన పనులు అన్నీ చేయించుకుని మీ అవసరాలన్నీ మూడో కంటికి తెలియకుండా తీర్చాను కదా, నేనే సార్, గుర్తుపెట్టారనుకుంటున్నా సార్. మీరు చేసింది చాలా తప్పు సార్. నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నానో మీకు తెలుసు, కానీ మీరు నన్ను ఇంత నీచంగా అవమానకరంగా మాట్లాడతారని అనుకోలేదు. ప్రతి మనిషి ఎంత నీచమైన పనులు చేసినా వాడికి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం పోతే ఎవరిని లెక్క చేయడు. మీకు 15 ఏళ్ళు సేవలు చేసి మీ అవసరాలన్నీ తీర్చిన నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తావు అనుకోలేదు. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నువ్వు ఈ రోజు నుంచి అనుభవిస్తావు. నాకు నువ్వు చేసిన అవమానం కంటే ఎక్కువ నువ్వు అనుభవిస్తావు. ఇన్నాళ్ళుగా నీకు నాకు మాత్రమే తెలిసిన నిజస్వరూపాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచబోతున్నా. నీ నిజమైన చీకటి బతుకుని ప్రజలకు వివరించాలని, నీలాంటి మేకవన్న తోడేలు ప్రజలు నమ్మకూడదని ఈరోజు నీ నీచ చరిత్రను బయట పెడుతున్నా. నీ మాటలకు ఇంకా ఏ అమ్మాయిలు మోసపోకూడదని ఇవన్నీ బయట పెడుతున్నా. నీ కామవాంఛ వల్ల ఎంతమంది జీవితాలు పోయాయో నీకు నాకు తెలుసు. ఈ కింద ఫోటోలో ఉంది నువ్వే కదా అంటూ ఆ ఫోటో పెట్టారు. నేను ఆ ఫోటోని ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే ఒక ఆడపిల్ల ఫోటోతో ఆయనతో కలిపి ఉన్నటువంటి ఫోటో పెట్టారు. ఆ ఆడపిల్ల కంప్లైంట్ చేస్తే అప్పుడు పెట్టచ్చు, కానీ లేదా అప్పుడు కూడా ముఖం బ్లర్ చేయాలా, లైంగిక వేధింపులు లాంటి వ్యవహారంలో. అలా కాకుండా పెట్టేస్తే అమ్మాయికి మనం తప్పు చేసినట్టు అవుతుంది. అందుకనే చాట్ వరకే మెన్షన్ చేసింది. అయితే ఇక్కడ ఆ టైంలో నువ్వు చేసిన పనులన్నీ నీకు బాగా గుర్తుంటాయి. ముసలోడి దసరా పండగలాగా నువ్వు ఆ రోజు ఎంత సంతోషంగా ఉన్నావో మనకు తెలుసు. నీకేమైనా గుర్తు రాబోతే చెప్పు, మరిన్ని క్లూస్ ఇస్తా సార్. ఇలా రాస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నా జీవితంలో నీ గురించి ఇలాంటి ఒక పోస్ట్ పెట్టాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఏం చేస్తాం, మన టైం బ్యాడ్. మీ గురించి నాకు బాగా తెలుసు, మీరు వీటి నుంచి ఎలా బయటపడగలరో కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు పడలేరు. ఎందుకంటే ఈ మెసేజెస్లో ఉన్న ఫోన్ నెంబర్సు 9010565110, 9848120700 నీవి కాదా? ఆ వాట్సాప్ చాట్, ఆ భాష నీకు బాగా తెలుసు కదా? లేకపోతే శ్వేత నర్మదాలను అడుగు, లేకపోతే బంగారాన్ని అడుగు, తెలుస్తుంది. అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అది అంతా ఫేక్ అంటావా? నీకోసం ఇంకో ఫోటో పెట్టా, అది ఎవరు విడాకులో తెలుసుగా, లేక అది కూడా నేనే గుర్తు చేయనా అంటూ ఒకటి ఆయన మీద ఆడవాళ్లతో వేరేగా ఆలోచిస్తారు అన్నటువంటి కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి సంబంధించింది. అది నిజమైతే ఆ ఆడవాళ్ళు బయటికి రావాలి, కానీ ఈ పోస్టు కావాలని పెట్టినటువంటి విధంగా కనబడుతుంది. అది నిజమో కాదో గద్దె రామ్మోహన్ గారు చెప్తారు. అట్ ద సేమ్ టైం నిజమైతే కనుక అమ్మాయిలే బయటకు వచ్చి ఉండేవాళ్ళు, లేదా ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఏదో వాసు అని అతను ఎవరన్నా ఈయన దగ్గర పనిచేసిన అతను అవతలకి వెళ్ళిపోతే అతని పేరు మీద వీళ్ళు క్రియేట్ చేసన్నా ఉండాలి. ఏంటనేది తర్వాత తేలాల్సి ఉంది.